జర్నలిస్టులు నీతి నిజాయితీలతో తమ విధులు నిర్వర్తించాలని ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అన్నారు. 10 మంది మెప్పు పొందేలా విధులు నిర్వర్తించాలని సూచించారు. ఐజేయు అనుబంధ TUWJ మిర్యాలగూడ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం మాడుగులపల్లి మండల కేంద్రంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ తాను కాంగ్రెస్ పార్టీలో నీతి నిజాయితీ గల కార్యకర్తగా పనిచేశానని, తన పనితనాన్ని గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం తనకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టిందని, జర్నలిస్టులు సైతం నీతి నిజాయితీగా పనిచేస్తే సమాజంలో తగిన గుర్తింపు దక్కుతుందని అన్నారు. జర్నలిస్టులకు తన వంతుగా సహాయ సహకారాలు అందజేస్తానని పేర్కొన్నారు. జర్నలిస్టులను కేసీఆర్ ప్రభుత్వం నియంత్రించిందని, కానీ కాంగ్రెస్ ప్రజాపాలనలో జర్నలిస్టులు స్వేచ్ఛగా పనిచేస్తున్నారని అన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య జర్నలిస్టులు వారధిగా పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో TUWJ ఐజేయు జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి, జర్నలిస్టులు గంట రవి, విజయ్ ప్రసాద్, MD రషీద్, జేరిపోతుల సైదులు గౌడ్, నాగయ్య, శ్రీనివాస్, యాదగిరి, చంద్రశేఖర్, మాజీ జెడ్పీటీసీ సైదులు, వేణుగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొండేటి మల్లయ్య, TUWJ మండల అధ్యక్షుడు SK రసూల్, రాంబాబు, చిట్యాల సైదులు తదితరులు పాల్గొన్నారు. ఈసారి చెప్పినట్టు మా ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ముందు తీసుకొచ్చింది. దానికి మీరు తీసుకోవాల్సిన బాధ్యత మీకు ఉన్నది. తప్పు చేస్తే తప్పనిసరి, ఒప్పు చేస్తే ఒప్పందని. అంతేగాని ఎవరికో ఒప్పుకున్నారని పత్రిక తప్పు రాస్తే దాన్ని మొత్తం తప్పు చేయాల్సి వస్తుంది. ఏదేమైనా సరే మీకోసం మేము పనిచేస్తాం, మా కోసం మీరు పనిచేయండి. నేను 2 రోజులు పనిచేస్తూనే ఉంటాను, రౌండ్ వాళ్ళు తిరుగుతూనే ఉంటాను. ఎందుకంటే ప్రజలు ఎవరు మించిపోతున్నారు. 100 మంది ఉన్నారా, 5,000 మంది ఉన్నా చూడండి, ఒకరు మించిపోతారు. దాని సమస్య ఏమో తెలుసుకోలేదు. మనం తెలుసుకున్న తర్వాత ఎన్ని చేద్దాం, లేకపోతే నాకు కాదు ఒకటి చెప్తాం. అవునా కదా? అంటే మీరు పత్రికా వంతులు కూడా జర్నలిటీ రాయండి, నిజాయితీ గుర్తించండి, మీరు నిజాయితీ పాటించండి. మీ విధులు మీరు సాధ్యం చెప్పాలి. పత్రిక రాసిన మంచిదని చెప్పి 10 మంది మెప్పు పొందాలి. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మీ విధులు తర్వాత మీ పత్రికలు వచ్చి పత్రికలు మనం వార్తలు రాసి తర్వాత మా అందరం కూడా మేము శేఖర్ చెప్పినట్టు, మా కృష్ణ చెప్పినట్టు నా ముందు నేను సాయం చేస్తాను. పక్క మీతో చాలా మంది గవర్నమెంట్ 10 లేనప్పుడు అందరూ మా పార్టీని కాపాడేది పత్రికలు కాపాడారు. అప్పుడు రాసేది కొద్దిగా తక్కువ రాసేది, కానీ నిజాయితీ రాసేది. రాజ్యాంగం అంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పరిరక్షించాలి. పరిరక్షించడానికి ఏం చేయాలి? మేము గ్రామాల్లో పోవాలి. రాజ్యాంగం, అంబేద్కర్ బొమ్మ, గాంధీ, ఈ 3 తీసుకొని ప్రతి ఇంటికి తిరగాలి. అదేవిధంగా మా కాంగ్రెస్ సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా, మేము ఇచ్చినాయి ఈ సంవత్సరం నెలలోపల, అది కూడా వాళ్ళకి స్కీమ్ తీసుకున్నాం కదా, అది కూడా పెద్ద మీటింగ్ పెట్టుకుని. కాబట్టి ఏదైనా సరే ప్రజల కోసం పనిచేయాలి, మీరు చేయాలి, మేము చేయాలి, ప్రభుత్వాలు చేయాలి, ప్రతి వ్యక్తులు చేయాలి, పోలీసు చేయాలి, నాకు ఎవరైనా ప్రజల కోసం పనిచేయాలి. కాబట్టి మీ అందరికీ కూడా నాకు చిన్న మీటింగ్కి వచ్చినందుకు, మీ అందరినీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా నా వంతు నేను ఇప్పుడు వెళ్ళ మీకోసం ఇదంతా కూడా గ్రామీణంలో ఉన్నటువంటి వార్తలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం, ఆఫీసర్ల దృష్టికి తీసుకుపోతాం. ఇల్లు సమస్యలు పరిష్కారం చేసే దాంట్లో మీ పాత్ర చాలా ఉందని చెప్పి నేను గుర్తిస్తా ఉన్నాను. ఎందుకంటే ఎక్కడ ఈ మీటింగ్ ఉన్నా, ఇక్కడ ప్రభుత్వ కార్యక్రమం ఉన్నా కూడా ఏమీ లేకుండా, ఎలాంటి జీతభత్యాలు లేకుండా మీరు సర్వీస్ ఇస్తా ఉన్నారు. ఈ సర్వీస్ని తప్పకుండా ఈ ప్రభుత్వం గుర్తిస్తుంది. ఎందుకంటే ఇచ్చిన హామీలన్నీ కూడా ప్రభుత్వం మీద, నేను మీకు చిన్న విషయం తెలియజేస్తాను, ప్రభుత్వం మీద ఏదో లేనుకొని అపోహాలు చేస్తా ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం అట్లా, ఈ ప్రభుత్వం అట్లా మీరు గుర్తు మీ జర్నలిస్టు సోదరులు మీరు గమనించాల్సిన అవసరం ఏంటంటే, ఈ ప్రభుత్వం వచ్చినాక పేద ప్రజలకు అవసరమైన టీఆర్ఎస్ ప్రభుత్వం ఒకరు ఇల్లు కావచ్చు, గ్యాస్ కావచ్చు, బస్సులు కావచ్చు, అన్నీ కూడా ఈ ప్రభుత్వం మాట తప్పకుండా ఇస్తా ఉన్నది. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఫైనాన్స్ భాగంలో ఒకటి చేసుకుంటూ వస్తూ ఉంది. కాబట్టి తప్పకుండా మీరు చెప్పిన ఈ ఏదైతే మీ అధ్యక్ష వాళ్ళు చెప్పి మా పనిగా ఎవరైనా విలేకర్స్ ఉంటే, నేను మా మండల పార్టీ అధ్యక్షుడు చెప్తున్నా, పార్టీ రైతాంగా చూడకుండా ఉన్న 5 పద్ధతులు కాబట్టి విలేజాల విషయంలో కానీ ఇల్లు కట్టించడానికి కూడా ముందు డైరెక్ట్గా నేను మా ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని తప్పకుండా సాయం చేస్తాను. గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇళ్ల స్థలాలకు మోసుకోక ఇబ్బంది పడుతున్నటువంటి విషయం కూడా మన ఎమ్మెల్సీ గారికి, మరియు DCC
ప్రెసిడెంట్ గారికి తెలిసిన విషయమే. మేము ఈ మీటింగ్ ఈ నియోజకవర్గాన్ని మీటింగ్ పెట్టుకొని మిమ్మల్ని కూడా ఆహ్వానించేటువంటి కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ముఖ్య ఉద్దేశం కూడా కొన్ని స్థలాలు మాకు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయి. ఆ స్థలాలు ఇప్పించాలనేటువంటి ఏజెండా మీ ముందు ఉంచడానికి కొరకే ఇక్కడికి మీతో మీటింగ్ పెట్టుకొని మీతో షేర్ చేసుకోవాలని చెప్పనే ఉద్దేశంతో ఒక మీటింగ్ పెట్టాము. ఒకటి ఎమ్మెల్సీ గారిని కోరేటువంటిది, అవకాశం ఉన్నటువంటి ఏరియాలలో మాకు ఇల్లు స్థలం పెట్టింది. అక్కడ అవకాశం లేని ప్రదేశాలు ఏమైనా ఉన్నాయో అక్కడ ఇందిరా ఇల్లు మాత్రం ఇప్పియాలని మేము ముందున్నటువంటి సమస్య. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇది అమలు చేసి తీర్చాలని చెప్పని మేము కోరుకుంటూ సూర్య ఒక 2 అంశాలు ఎమ్మెల్సీ గారి దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నాం. మిర్యాలగూడకి సంబంధించి మన నియోజకవర్గ కేంద్రంలో చాలా వరకు కొంత ఫ్లాట్ల సమస్య అనేది కొంత ప్రక్రియ ప్రారంభమైంది. అయితే అది కొన్ని ఇష్యూస్ వల్ల ఆగిపోయింది. కాబట్టి మీరు కొంత చొరవ తీసుకొని మీరు పర్సనల్గా మిర్యాలగూడ టౌన్, అదేవిధంగా ఇక్కడ మానవపల్లికి సంబంధించి మన కథలు పోలీస్ గ్రామం ఇది, ఇక్కడ ప్రభుత్వం ఎక్కువగా ఉంది. కాబట్టి కొంచెం చొరవ తీసుకుని ఇప్పుడు కొత్త మండల కేంద్రం కాబట్టి ఇక్కడ తక్కువ మంది జర్నలిస్టులు ఉన్నారు. కాబట్టి ఇప్పుడే చొరవ తీసుకుంటే మానవపల్లి మండల కేంద్రం, మీ దామచంద్ర మండల కేంద్రం ఇవన్నీ కూడా కొంత ఈజీగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అక్కడికక్కడ ఏ మండలం ఆ మండలకి ఆ జర్నలిస్టులకు ఇతర సమస్యలను పరిష్కారం చేస్తే తొందరగా అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ హెల్త్ కార్డులకు సంబంధించి కూడా ప్రభుత్వ స్థాయిలో మీరు అంటే ఇప్పటికొక ప్రక్రియ ప్రారంభమైంది. గతంలో మా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ప్రకటన చేశారు. అదేవిధంగా మీడియా గారు, చైర్మన్ గారు కూడా ఈ జర్నలిస్టుల హెల్త్ కార్డుకు సంబంధించిన ప్రక్రియను మాకు గతంలో వివరించడం జరిగింది. దాని కొంత మీలాంటి వాళ్ళు కొంత చొరవ తీసుకొని కొంత ప్రభుత్వంతో చర్చ చేస్తూ దాన్ని త్వరగా అయ్యేలా చూడాలని కూడా కోరుతా ఉన్నాను. మా విన్నపం ఏంటంటే, ఇప్పటికే మేము ప్రభుత్వం దగ్గర, గౌరవ సీఎం గారి దగ్గర, మా యూనియన్ కు సీనియర్ నాయకులు ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు కొన్ని ప్రతిపాదనలు పెట్టిండ్రు. ఒకటి, బాగా వేలాల పాలు లేకుండా తిరగడం, సమయానికి తిండి లేకపోవడం, ఇట్లాంటి సమస్యల వల్ల అనేక రుగ్మతలు వస్తున్నాయి. ఆ రుగ్మతల్ని మేము కార్పొరేట్ స్థాయిలో ఆ యొక్క చికిత్స తీసుకోలేకపోతున్నాం, ఆ పైసలు లేకుండా పోతా ఉన్నాయి. కాబట్టి మాకు ముందుగా వైద్యానికి సంబంధించినటువంటి హెల్త్ కార్డు ఒకటి ఇష్యూ చేసి సుమారు ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు వైద్యాన్ని ఉచితంగా అందించేందుకు మీరు కృషి చేయాలని చెప్పేసి అని మేము కోరుతా ఉన్నాం. అట్లాగే ఇళ్ల స్థలాలు 70 గజాలు 50 గజాలు కాకుండా ఒక గౌరవప్రదమైనటువంటి 120-150 గజాల వరకు మాకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ స్థలం అరుదైనటువంటి వాళ్ళకి మీరు కూడా చూడండి. మీరు ఇచ్చినటువంటి అగ్రేషన్లు ఉన్నాయి, మేము మీ సేవలు రోజు పొద్దున మేము ముందు కనబడుతున్నాం మేము. కాబట్టి అరుదైనటువంటి జర్నలిస్టులందరికీ కూడా మీరు ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు మంజూరు చేసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి అని కోరుతా ఉన్నాం.